హలో, ఈరోజు మీకు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది గురు స్పెషల్ అనమాట. ఇది మీరు ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి ఏంటో చూడండి. ధనియాలు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర అండ్ చింతపండు. అఫ్కోర్స్ కరివేపాకు కావాలి దీనికి. సో ఇవన్నీ రెడీ చేసుకుని ముందుగా పెట్టుకుంటాం. ఇలా కడిగేసి పెట్టుకోండి. కరివేపాకుని కడిగి తుడుచుకుని పెట్టుకోండి. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత శనగపప్పు వేసుకోండి. శనగపప్పుని ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీరు మినప్పప్పుని కూడా దీంట్లో యాడ్ చేయాలి. రెండు కలుపుకొని కూడా మీరు వేయించుకొని ఎర్రగా వేయించుకోవచ్చు. ఈ రెండు ఎర్రగా వేగిన తర్వాత ధనియాలు వేసుకోండి. 3 కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. దాని తర్వాత మెంతులు వేసుకోండి చూపించినట్టు. దాని తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. మేబీ అవి 10 ఉంటాయి అనుకుంటా. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇప్పటికీ మీకు ఆ అరోమా ఫ్లేవర్ స్మెల్ వస్తూనే ఉంటుంది. తర్వాత కరివేపాకు వేయించుకోండి. ఆ కరివేపాకు క్రిస్పీగా అవ్వాలి, అప్పటి వరకు వేయించుకోండి. గ్రైండ్ చేయడానికి ముందు మాత్రం అది చల్లారాలి. ఇవన్నీ అప్పుడే మీకు పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్ద ముద్దగా ఉంటుంది. అదే బెస్ట్ టిప్ దీనికి. దాని తర్వాత దాంట్లో ఉప్పు, చింతపండు వేసి గ్రైండ్ చేసేసేయండి. గ్రైండ్ చేసిన తర్వాత మీరు వెల్లుల్లిపాయలని దంచుకుని పైన ఇలా జస్ట్ కలుపుకోవచ్చు, లేదా గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. అంతే. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.